హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు సందడి. ఈరోజు ఎపిసోడ్లో భాగంగా చాలా మందికి ఫేస్ కి యూజ్ చేసే సీరం అనేది ఏది యూజ్ చేయాలి, అసలు ఎవరు యూజ్ చేయాలి, దానివల్ల అసలు ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయా అనేది చాలా మందికి డౌట్స్ అయితే ఉంటూ ఉంటాయండి. ఈవెన్ నాకు కూడా ఫస్ట్ టైం యూజ్ చేసినప్పుడు ఇవేవి తెలియవండి. సో ఫ్రెండ్స్ ద్వారా అయితే తెలుసుకున్నాను. సో మనం ఇదైతే రెగ్యులర్గా వాడాలా, ఒకసారి వాడితే ఇంకా స్టాప్ చేయకూడదా, ఇలాంటి అన్నింటికి కూడా ఈ వీడియోలో క్లియర్గా మీతో అయితే అదే మీకున్న డౌట్స్కి అయితే క్లియర్ చేయడానికి అయితే ఈ వీడియోని అయితే నేను చేస్తున్నాను అనమాట. సో క్లియర్గా ఈ వీడియో మొత్తం చూస్తే అసలు సీరం గురించిన మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా మీకు క్లియర్గా అర్థమవుతాయి. సీరం అనేది ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి అనేది ఎక్కువ డౌట్స్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ దాని నుంచే చూద్దాం. ముందుగా ఫేస్ వాష్ చేసుకొని ఫేస్ పైన తడి అనేది లేకుండా క్లియర్గా తుడుచుకోండి. ఇప్పుడైతే ఈ సీరంని ఇలా ఫేస్ పైన అప్లై చేయండి. డైరెక్ట్గా మనకి ఫేస్ పైన అప్లై చేయటం అలవాటు లేదు అనుకుంటే దీన్ని హ్యాండ్ పైన వేసేసి రెండు చేతులతో అయితే రుద్దకండి. రెండు చేతులతో రుద్దటం వల్ల మనకి అంటే రెండు చేతులు ఇలాగా రుద్దేసుకొని రాస్తాం కదా, అప్పుడు ఫేస్కి ఇంకేం ఉండదండి. ఇలా ఒక హ్యాండ్ పైన వేసి ఇంకో హ్యాండ్తో ఇలాగా ఆ సీరం అంతా మన ఫేస్ పైకి వచ్చేలాగా అప్లై చేయండి. మనం రాసుకునేటప్పుడు ఐస్ అయితే క్లోజ్ చేసి ఉంచుకోండి. మనం ఏ ప్రోడక్ట్స్ వాడినా సరే అది జస్ట్ కామన్ థింగ్ కదండి, ఐస్ క్లోజ్ చేసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసరికి ఫేస్ అంతటికి కూడా ఇలా నీట్గా పట్టేలాగా అప్లై చేసుకోండి. సో రాయటం వరకు అయితే అయిపోయింది. దీని తర్వాత మనం యాజ్ యూజువల్గా రోజు మనం ఎలాగైతే ఏం వాడతామో అవి వాడుకోవచ్చండి. అందువలనే ఇది మనం ఎప్పుడైనా సరే ఈజీగా రాసుకోవటానికి అనుగుణంగా ఉంటుందన్నమాట. సో ఇలా అప్లై చేసేసిన తర్వాత ఇదైతే విటమిన్ సి ఫేస్ సీరం అండి. దీని డీటెయిల్స్ కూడా ఇంకా ఫుల్గా చెప్తాను. నెక్స్ట్ అయితే మనము ఫేస్ క్రీమ్ కానివ్వండి, పౌడరు, లేదా ఫేస్ పింపుల్స్ ఉన్నాయనుకోండి పింపుల్స్ క్రీము, లేదా మేకప్ పౌడర్, ఇలా మనం ఏదైతే రెగ్యులర్గా వాడతామో దాన్ని యథావిధిగా ఈ సీరం అప్లై చేసిన తర్వాతనే మనం రాసుకోవచ్చండి. ఇదే మనకి దీనిలో ఉన్న బెనిఫిట్ అనమాట. ఓన్లీ ఇది రాసుకొని ఉండాలంటే రెగ్యులర్గా వర్క్కి వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా. అలా కాకుండా సీరం అప్లై చేసిన తర్వాత, అంటే సీరం కూడా మనకి ఒక క్రీమ్ లాగే అనమాట, అప్లై చేసుకొని యాజ్ యూజువల్గా ఇలా పౌడర్ రాసి బొట్టు పెట్టేసుకుంటే అయిపోతుంది అనమాట. ఇదనమాట, ఎలా రాయాలో చూసారు కదా. సో ఇదనమాట విటమిన్ సి ఫేస్ సీరం. పైన డొక్కెలా ఉంటుందండి. దీనిపైన అంటే ఎవరికి ఇది అంటే కొంతమందికి పడదు అలా ఉంటుంది కదా, అలా ఏమి ఉండదండి. ఇది అన్ని స్కిన్ టైప్కి పడుతుంది. ఆయిల్ స్కిన్ అయినా, డ్రై స్కిన్ అయినా, రఫ్ స్కిన్, ఇలా అన్ని స్కిన్ టైపులకి ఇది సెట్ అవుతుందండి. దీనిపైన కాస్ట్ అయితే 620 ఉంటుంది, కానీ మనకి ఆఫర్స్ అప్పుడు 390కి 410కి అలా వస్తుంది. అమెజాన్ అలా అన్ని ఆన్లైన్ సైట్లలో కూడా మనకి అవైలబుల్గా ఉంటుంది. లేదు అంటే కాస్మెటిక్ స్టోర్స్లో అయినా సరే మనకి అవైలబుల్గా ఉంటుందండి. మీరు సెర్చ్ చేయండి విటమిన్ సి ఫేస్ సీరం అని, దాన్ని కార్ట్లో పెట్టుకొని మనకి ఎప్పుడైతే ఆఫర్లో తగ్గుతుందో అప్పుడు తీసుకోండి. సో దీన్ని అయితే న్యాచురల్గా ఉండే వాటితోనే ఎక్కువగా తయారు చేస్తారండి. క్యారెట్, టమాటో అలాంటి వాటితో ప్రిపేర్ చేస్తారనమాట. లోపల బాటిల్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. దీనిపైన ఓపెనింగ్కి క్లోజింగ్ కోసం లిడ్ ఉంటుందన్నమాట. ఇది వచ్చేసరికి మనకి 30 లీటర్ బాటిల్ అనమాట. సారీ 30 లీటర్ కాదు, 30 ml బాటిల్ అనమాట. చిన్నదిగానే ఉంటుంది, కానీ మనం కొంచెం కొంచెమే అప్లై చేస్తాం కదా. ఇది మనకి వైట్ కలర్లో మనకి లోషన్ లాగా ఉంటుందన్నమాట ఇది. సో మనకి వీటిలో సీరమ్స్ చాలా రకాలు ఉంటాయి, కానీ అన్ని స్కిన్ టైపులకి సెట్ అయ్యేలాగా ఇలాంటి విటమిన్ సి అలాంటివి అయితే మన ఫేస్కి, ముఖ్యంగా ఈ సీరం వలన ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి. మన ఫేస్కి మనం తీసుకునే ఫుడ్లో ఏమైనా సరిపోకపోయినట్లయితే అటువంటివన్నీ ఇందులో ఉంటాయి. దానివల్ల ఏమవుతుందంటే మన ఫేస్ క్లియర్గా అవుతుందండి. సో ఈ సీరం వలన యూజ్ ఏంటంటే క్లియర్గా అవ్వటం వల్ల మనకి బ్రైట్నెస్ అనేది తెలుస్తుందండి. కొంతమంది కొంచెం బ్రైట్గా ఉన్నా సరే ఒక్కో దగ్గర బ్లాక్గా, ఒక్కో దగ్గర వైట్గా అలా ఉంటారు. సో అలాంటి వాళ్ళకి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్న ఈ ఫేస్ సీరంని కానీ యూజ్ చేసినట్లయితే స్కిన్ అంతా కూడా, అంటే ఫేస్ అంతా కూడా ఒకేలాగా బ్రైట్నెస్గా, అంటే క్లియర్ స్కిన్ అయిపోతుంది మనకి. అప్పుడు ఏంటి, లోపల నుంచి మనకి యాంటీ ఆక్సిడెంట్స్ బాగా పనిచేయటం వల్ల బ్రైట్నెస్ అనేది ఈజీగా తెలుస్తుంది అనమాట. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద ఉన్న కమెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి, ఆన్సర్ ఇస్తాను.
చూసారు కదా ఎవరెవరు ఎలా వాడచ్చు, అసలు ఏంటి అనేది సీరం గురించిన వివరాలు అయితే. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద నా కమెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి, తప్పకుండా నేనైతే ఆన్సర్ చేస్తానండి. సో నాకు ఎలాగైతే తెలియకపోవటం వల్ల వేరే వాళ్ళ ద్వారా తెలుసుకున్నాను. సో నా ద్వారా మరికొంతమందికి అయితే ఈ ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అవుతుందని చెప్పేసి నేనైతే ఈ వీడియోని అయితే షేర్ చేస్తున్నాను. మరెందుకు ఆలస్యం, లైక్ చేసేసేయండి. మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్తో మీరు కూడా షేర్ చేసుకొని వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అయితే మీరు కూడా తెలియజేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.